బిజినెస్ ఐడియాని ఎట్లా జనరేట్ చేయవచ్చో నేర్చుకుందాం. మనం మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ నుంచి బయటకు వస్తూ ఉంటాం. ప్రతి సిచ్యువేషన్ నుంచి మనకు ఒక బిజినెస్ ఐడియా జనరేట్ అవుతూ ఉంటుంది. మనం వాటిని అబ్జర్వ్ చేయం. నేను మీకు కొన్ని స్టెప్స్ చెప్తా. ఈ స్టెప్స్లో నీకు ఏదో దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా కలుగుతుంది. కాన్సన్ట్రేషన్తో వినండి, లేకపోతే మంచిగా నోట్ చేసుకోండి. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు పెద్ద పెద్ద బిజినెస్లన్నీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం దగ్గర నుంచే స్టార్ట్ అయినాయి. మన జీవితంలో ఏం ప్రాబ్లం ఉన్నది, దాన్ని సాల్వ్ చేయగలిగితే అది 10 మందికి పనికొస్తుందా లేదా అనే పాయింట్లో కన్సిడర్ చేయాలి. మీకు ఇది కూడా ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఇగో తెల్ల టీషర్ట్ వేసుకున్నా, దీని మీద మరకబడ్డది. నేను ఇంటికి పోతే మా మమ్మీ పిచ్చి తిట్లు తిడుతున్నాను, నాకు ఆ విషయం తెలుసు. సో దీనికోసం నేను ఏం చేయవచ్చు? ఇది ఒక ప్రాబ్లం, ఎందుకంటే మా మమ్మీ నన్ను తిడుతుంది అనే ప్రాబ్లం. దీన్ని అవాయిడ్ చేయాలంటే నేను ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఈ మధ్య ఒక కొత్త కంపెనీ వచ్చింది. వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది అంటే, మన షర్ట్ మీద మురికి పడ్డా జస్ట్ వాటర్ పోసుకొని ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. అంటే ఇంత మరక కూడా కనిపించదు. నా ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది. ఇంకో విధం ఏంది, మనం ఇదే షర్ట్ని డ్రై క్లీనింగ్కి ఇవ్వచ్చు. వాటిలలో కూడా చాలా ఎక్స్పర్ట్స్ వచ్చినాయి ఇప్పుడు. మొత్తం నా తెల్ల షర్ట్ ఎట్లుందో అట్లనే మళ్ళీ రిటర్న్ వెనకాలకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఎవరో ఒకరు. ఇప్పుడు నా జీవితంలో ఉన్న ప్రాబ్లం ఏదైనా నేను సాల్వ్ చేయగలిగితే అది 10 మందికి ఉపయోగపడితే మంచి బిజినెస్ అవుతుంది. ఇంకొక పాయింట్ మీరు మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ ఐడియాను ఆలోచించండి. నేను ఇది తయారు చేయలేను అనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మనకి ఎవడో ఒకటి తయారు చేసి ఇస్తాడు. నువ్వు అన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నావు ఒక ప్రాబ్లంకి అనేది మాత్రమే ఈ రోజు నువ్వు ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి వరకు మనం మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఎట్లా బిజినెస్ అవుతుందో చూసినాం. ఇప్పుడు మనం మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిద్దాం. మన ఫ్రెండ్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన ఫ్యామిలీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన సొసైటీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్లో నుంచి కన్సిడర్ చేద్దాం. మన మమ్మీ ఒకప్పుడు కత్తిపీటతో కటింగ్ చేస్తూ ఉండే వెజిటేబుల్స్ని, దాని తర్వాత కత్తితో కట్ చేస్తుండే. ఈ మధ్య ఇట్లా నొక్కితే కట్ అయ్యే మెషిన్లు వచ్చినాయి. దీనివల్ల వాళ్ళ పని ఎంత ఈజీగా అయిపోయింది. మనం కూడా ఈ స్ట్రక్చర్లో ఆలోచించాలి. మన ఫ్యామిలీ వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. మీరు ఎప్పుడైనా మీ డాడీకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆలోచించినరా? మన పేరెంట్స్ లాంటి ఏజ్లో వాళ్ళకి గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి, డైజెషన్ ట్రబుల్స్ ఉంటాయి. ఇట్లాంటి అన్నీ సాల్వ్ చేసి ఒక కంపెనీ, పేట్ సఫా అనే కంపెనీ వాళ్ళు ఒక లిక్విడ్ తయారు చేసినారు. మనం ఇక్కడ మళ్ళీ కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియా గురించే ఆలోచిస్తున్నాం. మనం ప్రోడక్ట్ని తర్వాత తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ దేని గురించి కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం ఉన్నది, వాళ్ళ జీవితంలో ఈ టైంలో ఏం అవసరం ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక మంచి ఐడియా పుడుతుంది. మీకు ఇప్పుడు ఒక బిజినెస్ కేస్ స్టడీ చెప్తా. ఒక చిన్న ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి ఈరోజు 5,000 కోట్ల సొల్యూషన్ని ఎట్లా కనుక్కున్నారు వాళ్ళు అనే ఒక చిన్న స్టోరీ. మామాత్ అనే కంపెనీ ఎప్పుడైనా విన్నారా? దాని ఫౌండర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని గూగుల్లో చూస్తూ ఉండే. ఏ ప్రోడక్ట్ చూసినా అన్నిట్లలో కెమికల్స్ ఉన్నాయి. తను ఏం ఆలోచించుకుంది, ఇట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం మంచిది కాదు నా పిల్లలకి, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అని ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది. ఆ ప్రాబ్లంకి ఎట్లాంటి సొల్యూషన్స్ అయితే బాగుంటాయి అనే ఆలోచనలో పడ్డది. తను ఆర్గానిక్గా ఏమన్నా తయారు చేద్దామని డిసైడ్ అయింది. వాళ్ళ కిచెన్ నుంచే వాళ్ళు ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఆ రోజు అనుకోలేదు అది 5,000 కోట్ల కంపెనీ అవుతుందని. జస్ట్ వాళ్ళ పిల్లల కోసం ఒక సొల్యూషన్ ఆలోచించుకున్నారు. నేను ఆర్గానిక్గా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తా, నా పిల్లలకు మంచిగా ఉంటుంది అని. వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ సొసైటీలో వాళ్ళ కజిన్స్కి అందరికీ దాన్ని స్ప్రెడ్ చేసిండ్రు. అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అరే మంచి ఆర్గానిక్గా చేసిండ్రు, ఇది చాలా బాగుంది, దీన్ని ఇంకా పెద్దగా చేయండి అని. సో ఎప్పుడైనా ఒక ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఉండే ప్రాబ్లమ్ నుంచి వస్తుంది. సో మన ప్రాబ్లమ్స్, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, లేకపోతే మన సొసైటీ ప్రాబ్లమ్స్, మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఒక మంచి ఐడియా వస్తుంది. ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయవచ్చు అనేది ఆలోచించుకుంటే మంచి బిజినెస్ ఐడియా వస్తుంది. దీన్ని కూడా మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తా. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. పొద్దున్న లేవనే మీరు బ్రష్ చేసుకుంటారు. ఒకప్పుడు బ్రష్ హార్డ్ వస్తుండే, ఇప్పుడు ఇట్లా బటన్ నొక్కితే వైబ్రేట్ అయ్యే బ్రష్లు దాకా వచ్చినాయి. మీరు సోప్స్ వాడతారు. ఒకప్పుడు సోప్స్ ఉంటుండే, ఇప్పుడు బాడీ వాష్లు వచ్చినాయి. దాని తర్వాత మనం ఒకప్పుడు దేనికైనా సోపే వాడుతుండే, ఇప్పుడు ఫేస్ వాష్ వచ్చింది, బాడీ వాష్ వచ్చింది, హెయిర్ క్లీనింగ్ వచ్చింది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సపరేట్ ప్రోడక్ట్ వచ్చింది. మనం అక్కడ వాష్ చేసుకున్న తర్వాత వచ్చి కూర్చున్నాం. ఒకప్పుడు బల్లాల మీద కూర్చుంటుండే, దాని మీద స్పాంజ్ పెట్టి మంచి చైర్లు చేసిండ్రు. దాని నుంచి సోఫాలకు వచ్చినాం, దాని నుంచి రెక్లైనర్స్కి వచ్చినాం. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. ఒకప్పుడు కష్టపడి పిండి బట్టి అన్నీ రెడీ చేసుకోవాల్సి వస్తుండే, గంటలు గంటలు కూర్చొని. ఇప్పుడు అన్నీ ఇట్లా నిమిషాలలో రెడీమేడ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి మనకి, జస్ట్ కలుపుకోవడం, వేసుకోవడం. సో మనం మన జీవితంలో ఏది ఇంప్రూవ్ చేయవచ్చు,
లేకపోతే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఈ లైన్లో ఆలోచిస్తే మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా వస్తుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, వాటర్ బాటిల్దే. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కెన్లే లాంటి బాటిల్ ఎన్ని వచ్చినాయి, దీంట్లో ఎంతమంది ఇంప్రూవ్ చేసిండ్రు, కెన్లే లాంటి బాటిల్ నుంచి వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి? ఒకరేమో స్మార్ట్ వాటర్ అని మంచి సిలిండర్ బాటిల్ చేసిండ్రు, ఇంకొకరేమో వాటర్ని బ్లాక్ కలర్లో వేసి బ్లాక్ వాటర్ అన్నారు, ఇంకొకరు ఆల్కలీ వాటర్ చేసిండ్రు, ఇంకొకరేమో న్యాచురల్ వాటర్ హిమాలయన్ వాటర్ అని చేసిండ్రు. సో దీంట్లో కూడా అన్నీ ఒక టైప్ ఆఫ్ వాటరే, కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క pH లెవెల్ ఉంటుంది, చిన్న చిన్న వేరియేషన్స్. కాకపోతే ప్రతి దానికి ఒక మార్కెట్ తయారైంది. ఉన్న ప్రోడక్ట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసిండ్రు. సో దానికి సపరేట్ కొనుక్కునే ప్రజలు ఉంటారు. సో అది కొనరు అని ఏం లేదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఎవడో ఒకడు కొంటనే ఉంటాడు. కాకపోతే మనం ఉన్న ప్రోడక్ట్ నుంచి ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాం. మీరు కూడా అదే విధంగా మీరు ఒక ప్రోడక్ట్ని చూస్ చేసుకొని, ఇగో ఇప్పుడు ఈ బుక్ని చూస్ చేసుకున్నాం. ఒకప్పుడు నార్మల్ బుక్స్ ఉంటుండే, ఈ బుక్ చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. సో అట్లా మనం స్టైలిష్గా ఇంప్రూవ్ చేయగలుగుతామా, లేకపోతే దాని కాస్ట్ ఇంప్రూవ్ చేయగలుగుతామా, మనం మన ప్రోడక్ట్లో ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం, అది జనాలకి ఎట్లా అవసరం అవుతుంది అనే లైన్లో ఆలోచించండి, మీకు మంచి బిజినెస్ ఐడియా వస్తుంది. ఫిఫ్త్ది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ నీ నెట్వర్క్ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ఐడియాని జనరేట్ చేయడం. సో ఇప్పటి వరకు నువ్వు ఎంత ఆలోచించినా నీకు ఒక్క ఐడియా కూడా వస్తలేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మనం పక్కన వాళ్ళతో డిస్కస్ చేయవచ్చు. ఎందుకంటే నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు, నీ పక్కనోడు ఇంకోలాగా ఆలోచిస్తాడు, నీ రిలేటివ్స్ ఇంకొకలాగా ఆలోచిస్తారు. వీళ్ళందరితో డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇన్సైట్స్ మనకు వస్తూ ఉంటాయి. దీని నుంచి మనం ఏమైనా బిజినెస్ని సృష్టించగలుగుతాం, లేకపోతే వాళ్ళ ఐడియాస్ని నువ్వు వాడుకోవచ్చు. దీంట్లో ఇంకొక కేటగిరీ లాగా ఆలోచిస్తే ఆల్రెడీ ప్యాషన్ ఉన్నోళ్ళు ఉంటారు, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఐడియా ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళతో నువ్వు జాయిన్ అయ్యి వాళ్ళ బిజినెస్ని ఎగ్జిక్యూషన్లో హెల్ప్ చేయడం. బిజినెస్ ఒక్కరే నిలబెట్టడం చాలా కష్టం. ఇద్దరు అట్లా ఒక ఐడియా మీద వర్క్ చేస్తే ఇంకా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. మీరు థర్డ్ ఇంకొకటి కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో మీరు ఎప్పుడైనా నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్ళినరా, అంటే ఎక్కడైనా బిజినెస్ ఎక్స్పోలు అయినప్పుడు ఇట్లాంటి వాటికి ఎప్పుడైనా పోయినరా? ఇట్లాంటి వాళ్ళకి పోతే మీకు 100 రకాలమైన మనుషులు దొరుకుతూ ఉంటారు. వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే నీకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక ఈవెంట్కి పోయినప్పుడు ఒక ఫ్రెండ్ అయిండు, వాడు గుజరాత్లో ఒక మంచి బిజినెస్ నడుస్తుంది అని ఆయన నీకు చెప్పిండు. నువ్వేం చేస్తావు, హైదరాబాద్లో ఆ బిజినెస్ నడవకపోతే నువ్వు ఆ బిజినెస్ తెచ్చి హైదరాబాద్లో పెట్టుకోవచ్చు కదా. సో నువ్వు ఎంత ఎక్కువ మందిని కలుస్తూ ఉంటే నీకు అన్ని ఇన్సైట్స్ వస్తూ ఉంటాయి. వీటిల నుంచి నువ్వు ఒక బిజినెస్ ఐడియాని తీసుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అంత ఈజీ పని ఇంకోటి ఉండదు. సిక్స్త్ది, ఒక చిన్న బిజినెస్ని మనం పెద్దగా చేసి ఎట్లా స్కేల్ చేయగలుగుతాం, ఒక అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ నుంచి ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్లోకి ఎట్లా తీసుకురాగలుగుతాం అనేది మనం ఐడియాని జనరేట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏం చేయవచ్చు, మనం రోడ్డు మీదకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న బిజినెస్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి 100 ఐడియాలు వస్తూ ఉంటాయి. ఆ ఐడియా నుంచి మనం ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి ఏం తీసుకొని రావచ్చు. ఎగ్జాంపుల్ లాగా మనం బయటకు వెళ్తే మనకు చాయ్ షాప్ కనిపించింది. చాయ్లో ఆర్గనైజ్డ్ ఏం చేసిండ్రు, టీ ఫ్రాంచైజీలు వచ్చినాయి. దాని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోయినాం, బ్రేక్ఫాస్ట్లో ఆర్గనైజ్డ్గా ఏం వచ్చినాయి, ఫ్రాంచైజీ మోడల్ వచ్చినాయి. అట్లా నువ్వు నీ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఏదైనా కన్సిడర్ చేసుకో. నీకు ఏదో దగ్గర ఏదో ఒకటి ఆర్గనైజ్డ్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. నువ్వు కటింగ్ చేయించుకోవడానికి పోయినావు, అక్కడ కూడా నీ కటింగ్ షాప్స్ కూడా ఆర్గనైజ్ అయిపోతూ ఉన్నాయి. సో అట్లా ఏదైతే చిన్న చిన్న బిజినెస్లు అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయో వాటిని నువ్వు ఆర్గనైజ్ ఎట్లా చేయగలుగుతావు. ఇదే కాకుండా చాలామంది ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, కాకపోతే దాన్ని ఆర్గనైజ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ పూతరేకులు ఉన్నాయి, అది ఒక డిస్ట్రిక్ట్లో చాలా ఫేమస్. దాన్ని తెచ్చి మనం ఇక్కడ ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఎట్లా అమ్ముతాం. అది కాకపోతే వేరే స్వీట్, ఆ స్వీట్స్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎట్లా అమ్ముతాం, దాన్ని మంచిగా ప్యాకేజింగ్ చేసి గిఫ్ట్స్ లాగా ఎట్లా ఇస్తాం. సో ఒక ప్రోడక్ట్ ఎవరో ఒకరు తయారు చేస్తూ ఉంటారు, దాన్ని అన్ఆర్గనైజ్డ్గా ఉన్న దాన్ని మనం మంచి ఆర్గనైజ్డ్లోకి ఎట్లా తీసుకొని రావచ్చు. కొన్ని ప్లేసెస్లో సిల్క్ శారీస్ మంచిగా చేస్తూ ఉంటారు, వాటిని కూడా ఈరోజు తీసుకొచ్చి ఒక ఆర్గనైజ్డ్ వే ఒక షోరూమ్ పెట్టి దాంట్లో మంచిగా అమ్ముతూ ఉన్నారు. అట్లా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క వస్తువు ఫేమస్ ఉంటుంది, దాన్ని మనం ఏమన్నా ఆర్గనైజ్ చేయగలుగుతామా, లేకపోతే ఒక తినే విషయం ఉన్నది దాన్ని మనం ఆర్గనైజ్ చేయగలుగుతామా. సో ఏ ప్రోడక్ట్నైనా మనం ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అని చూస్తే ఒక మంచి బిజినెస్ తయారవుతుంది. మీకు ఫ్రాంచైజీస్ గురించి ఒక మంచి ఇన్సైట్ చెప్తా. franchiseIndia.com అని ఒక వెబ్సైట్ ఉన్నది. దాంట్లో ఇండియాలో ఉన్న ఏ బిజినెస్ అయినా చాలా వరకు ఫ్రాంచైజ్ మొత్తం దాంట్లో లిస్ట్ అయి ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు అన్ని కేటగిరీస్లో ఏ బిజినెస్లు ఉన్నాయి, ఏ అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్కి వచ్చి ఫ్రాంచైజీలు చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మీ ఏరియాలో ఏ బిజినెస్ లేదు, లేకపోతే మీ డిస్ట్రిక్ట్లో ఏం బిజినెస్ లేదు, మీ స్టేట్లో ఏం బిజినెస్ లేదో ఆలోచించండి. అట్లా కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు దొరుకుతుంది. యాస్టీస్ వాళ్ళని కాపీ కొట్టినట్టు కాదు, మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా మన వస్తువుని ఇంకెంత మంచి ఇంప్రూవ్ చేసుకొని మనం అమ్మొచ్చు అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సెవెంత్ది, మీకేమైనా స్కిల్ ఉందా, దాని నుంచి మనం బిజినెస్ ఎట్లా చేయవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు. సో మీ స్కిల్ని మీరు ఎవరెవరికి ఇస్తే మీరు పైసలు సంపాదించుకోవడానికి ఉంటుంది. ఫస్ట్ మనం ఒక రెస్టారెంట్కి మనం గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తామని చెప్పి వాళ్ళతో కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం. అట్లా ఒక 10 రెస్టారెంట్లతో మాట్లాడుకుంటావు. నువ్వు ఒక్కనివే చేయలేవు. ఇప్పుడు నీ టీమ్ సైజ్ పెంచాల్సి వస్తుంది. అట్లా నీకున్న స్కిల్ని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు పైసలు సంపాదించుకోవచ్చు. అట్లనే ఒక కంపెనీ కూడా తయారు చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు వెబ్ డిజైనింగ్ వచ్చు అనేది కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నువ్వు ఒక అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ ఉన్నది, వాళ్ళకి నువ్వు వెబ్ డిజైనింగ్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో ఎట్లా అమ్ముకోవాలనో కూడా హెల్ప్ చేయవచ్చు. దాని నుంచి నీకు ఒక బిజినెస్ తయారవుతుంది. సో ఇట్లా ఫస్ట్ నీ స్కిల్ ఏమైనా ఉందంటే దాని నుంచి ఎట్లా బిజినెస్లో కన్వర్ట్ చేసుకోవచ్చో చూడండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, మీరు ఏ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ కంపెనీకి మీ వల్ల అడ్వాంటేజ్ అవుతుంది. అందరిలాగా ఏదో పోస్టర్లు తయారు చేసినట్టు కాదు. మీ క్రియేటివిటీని మీరు ఎంత ఘనంగా వాడగలుగుతారు, ఆ స్కిల్ ఉందా మీకు అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. దాని తర్వాత స్కిల్ నుంచి ఒక బిజినెస్ తయారు చేసుకోండి.